మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏడేళ్ల బిడ్డని అంటే బిల్డింగ్ పై నుంచి నూకేసిందంట తల్లి. మరి తల్లి అనాలన్నా దీన్ని కసాయి తల్లి అనాలి, ఇక మీరే చెప్పాలి తర్వాత ముచ్చట. 7 ఏళ్ల బిడ్డని భవనపై నుంచి తోసేసిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక వృత్తి. తల్లి మానసిక పరిస్థితి బాగాలేకనే ఇది లేని ముచ్చటలా ఇది ఆయమన్న ముచ్చట కాదు. మానసిక పరిస్థితి బాగలేదు అనేది ఒకటి సాగు చెప్తారు తప్పితే వీళ్ళకి ఏదేయో పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీల కారణంగా సొంత కన్న పిల్లలు చంపి తర్వాత ఏమంటారంటే మానసిక పరిస్థితి బాగాలేదని ఊరికి కథలు పడుతూ ఉంటారు. వీడియో విన్నాక నిజమేది అబద్ధమేది అనేది ఇక మీరే చెప్పే ప్రయత్నం చేయాలి. తల్లి మానసిక పరిస్థితి బాగలేకనే ఈ పని చేసింది. కుమార్తెని దేవుడి దగ్గరికి పంపుతానన్న కుమార్తెనంటే దేవుని దగ్గర పంపుతాను. మరి దేవుని దగ్గర ఉన్న జరపకుండా వచ్చినా దేవుని దగ్గర మొత్తం ఈ భూలోకం మొత్తం దేవుని దగ్గరనే ఉంటేదా, దేవుని కనసాలనే నడిచేదా. ఈమె బిడ్డ ఒక తక్కువైనట్టుంది. ఈ కథలు కాబట్టి ఏముంది చెప్పురిగా. కుమార్తెని దేవుడి దగ్గర పంపుతున్నా, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుందంటూ ఆమె వాక్యాలంట. ప్రజలారా జరంత కుల్లా చెప్తా. ఇప్పుడు ఈమె మానసిక పరిస్థితి బాగాలేదు. మానసిక పరిస్థితి బాగాలేని ఏం చేస్తారు, గింజల ఓకాడేస్తే ఓకాడ చేయలు పెట్టి పిసుకుతుంటారు. నిజంగా బుర్ర పని చేయని వాళ్ళు గట్టిగా చేస్తారు అనుకుంటారు. నీళ్ళు ఒక కాడ పెడితే ఇంకో కాడ దోలాడుతుంటారు. నిజంగానే బుర్ర పని చేయని వాళ్ళు గట్టిగా చేస్తారు అనుకుంటారు. దేవుని దగ్గర పంపుతున్నా అని చెప్పింది ఈమె. మరి దేవుడు ఎట్లా గుర్తు రావచ్చు ఈమెకు? దేవుడు ఎట్లా గుర్తు రావచ్చు? మరి దేవునికి ఏం పని లేకుండా వచ్చినా, లేకపోతే దేవునికి ఏం పని లేకుండా వచ్చినా? ఈ భూలోకం మొత్తం దేవుని ఆధీనంలో ఉంటుంది అంటారు కదా పెద్దలు. మరి ఈ ఒక్కది బిడ్డనే తక్కువ కావాల్సిన దేవుని బదనం చేయాలని తప్పితే ఇంకేమైనా ముచ్చట ఉందో ఏమి లేదు. దేవుని బదనం చేసిన తప్పితే ఏమి లేదు. ఇంకోటి ఏమన్నది, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది. ప్రజలారా, ఈ బిడ్డ పోతే మరొక బిడ్డ పుడుతుందని అన్నది. మరి ఇంకో బిడ్డ ఎట్ట పుడుతుంది? ఇంకో బిడ్డ మరి భార్య భర్తలు కలిస్తేనేగా ఇంకో బిడ్డ పుట్టేది. మరి ఈ కలిసేదేరికి అన్యరికే కానీ మరి మానసిక పరిస్థితి ఎట్ట బాగాలేకుండొచ్చు? ఇవన్నీ కథలులా విన్నరా? పిల్లలు నచ్చకనో, పిల్లమోడు పంచాయవాడో, లేకపోతే ఇంకో రకంగా పిల్లలు ఉత్త పుణ్యాన్ని చంపుకుంటా దేవుని దగ్గర పంపుతున్నా. మళ్ళీ పోతే ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డ పుడుతుంది. మరి తికలామేనైతే మానసిక పరిస్థితి బాగాలేకనే మరి ఇంకో బిడ్డ పుడుతుందని ఎట్లా తెలుస్తుందో చీలకు అన్నోడు జర్రంత ఇకారం అవుతాడు. కానీ వీళ్ళు చేసేవన్నీ కథలు గిట్టే ఉంటాయి. ముచ్చట చదివినాక మళ్ళీ ఏమైనా ముచ్చట చెప్తా. ఈ ఎక్కువసేపు ఏం చెప్పా. ఏడు జరిగింది ముచ్చట మల్కాజ్గిరిలో జరిగిందంట. 7 ఏళ్ల కూతురుని కన్న తల్లే 3వ అంతస్తు పై నుంచి కిందికి జార విడిచి చంపేసింది. మానసిక పరిస్థితి బాగాలేకనే ఈమె ఘటన పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం మల్కాజ్గిరి వసంతపురి కాలానికి చెందిన రెడపాక మోనాలిసా 37 సంవత్సరాలు. డేవిడు భర్త పేరు డేవిడా. భార్య భర్తలు వీరిద్దరికి కుమారుడు ఇద్దరు ఉన్నారు. షరోన్ మేరీ అంటే ఈ అమ్మాయి పేరు. ఈమె పేరు షరోన్ మేరీ, ఆయన పేరేమో డేవిడ్. అంటే నాకు తెలిసి వీళ్ళు కిరాస్తపోలు ఉన్నట్టు కొడుతుంది. ఈ కిరాస్తపోలకే గీ పేర్లు ఉంటాయి. వీళ్ళు వాళ్ళ భర్త ఏదో ప్రైవేట్లో ఏదో ఉద్యోగం చేసుకుంటుంటాడు. అయితే భార్య భర్తలు తరచూ గొడవ పడేవారు. గిది కథ. భార్య భర్తలు గొడవ పడి పిల్లల చంపడానికి దారి తీసింది. గట్టిగా మాట్లాడేసరికల్లా నాకు మానసిక పరిస్థితి బాగలేదు. మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళు వాళ్ళ శరీరం వాళ్ళ తరువు మీదనే వాళ్ళకు రోగు ఉండదు. ఒకాయ విలిస్తే ఒకాయ వలుకుతారు, ఒకాయ విలిస్తే ఒకాయ చూస్తారు. గసంటోళ్ళు తిక్కలోళ్ళు మానసిక పరిస్థితి బాగాలేదంటారు. వీళ్ళకి అన్యాందాలు ఉంటుంది. రాత్రిపూట నిద్రపోలేదంట. రాత్రిపూట నిద్రపోయేసరికల్లా ఏమొకరు నిద్రపోతలేమని మొగడు అడిగిందట. ఏమి లేదు నువ్వు పండుకో అని మొగని అన్నదట. ఏదేదో కయ్య లొల్లి పెట్టిన జెర్సేపు లొల్లి పెట్టేసరికల్లా మరి ఇవి మెంటల్ వేసినాయి అని అనుకున్నారు అంతవరకు. కానీ ఈమెకు అన్నీ గుర్తే ఉన్నాయి. బిడ్డను చంపాలనుకొని కూర్చుంది. ఆల్రెడీ వాళ్ళ అత్తమామలతో అంటుందంట, దేవుని దగ్గరికి నా బిడ్డను పంపిద్దాం అనుకుంటున్నా, నా బిడ్డ పోతే ఇంకో బిడ్డ నాకు పుడుతుంది. బిడ్డ పోతే ఇంకో బిడ్డ పుడుతుంది అనేది సొయ్యింది నీకు. కానీ మరి మానసిక పరిస్థితి బాగాలేదంటే ఎట్లా నమ్ముతారు అక్క మరి నిన్ను? అవునా కాదా? బిడ్డ పోతే బిడ్డ పుడుతుంది అంటే ఈమెకు అన్నీ ఖాళీ ఉన్నది, అంత ఖాళీ ఉన్నది. కానీ పిల్లలు మాత్రం చెప్పాలి. అట్లా పెట్టుకొని ఏదేదో అరిచి నిద్రపోకపోయేసరికల్లా మొగడు జనంతో వెళ్ళిపెట్టేసరికల్లా ఇక తెల్లారుజామున లేచి ఓ బంగిన లేవలేదంట. తర్వాత బిడ్డను తీసుకుందంట. బిడ్డను తీసుకొని స్కూల్ పంపించలేదంట. ఈ పిల్లగాడు పోలేదు, పిల్ల పోలేదు, ఓలు పోలేదు. పిల్లని చేతిలో పట్టుకొని ఏడుకోబోతున్నామని భర్త అడిగిందట. ఏడుకోతులు నువ్వు సపడే కాగరాదు, నీకేమెక్కరా అని భార్య చెప్పింది. బిడ్డనేనా తల్లినే అనుకొని ఈయన గిట్ట అనుకుంటాడా? భర్త ఆయన పని ఆయన చేసుకుంటాం. కానీ కొనబోయిందా 3వ అంతస్తు పైకి ఎక్కింది. ఆడికి వెళ్ళి పిల్లని తలకాయ కిందికి కాలు పైకి వేసింది. అటు పట్టుకొని అట్టి వేసి పెట్టింది. కథం దెబ్బలు తల్లినాడు. గాంధీ హాస్పిటల్కి వేసుకుపోతారు. గాంధీ హాస్పిటల్కి పోయేసరికి ఉత్తపుణ్యాన్ని చచ్చిపోయింది. వీళ్ళకు పెళ్ళ మొగలకు పడక వీళ్ళకి ఏదో లావాదేవీలకన్నో ఆర్థికంగానో లేకపోతే ఇంకే రకంగానో ఇబ్బందులు ఉండి ఉత్తపుణ్యానికి మీ తనువుల పుట్టిన మీ కన్న పిల్లలను కూడా చంపుకునే అంత కోపాలు వస్తున్నాయంటే మరి గిసొంటోళ్ళు పెళ్ళిళ్ళు ఏం చేసుకోవాలి, లేకపోతే సంసారం ఏం చేయాలి? సంసారం చేసి పిల్లలు ఎందుకు అనాలి? ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ సావు మీరు చావాలి.
ఏమంటారు ప్రజలారా? ఏమన్నా ప్రాబ్లాలు ఉంటే భార్యాభర్తలు మీ సావు మీకు చావాలి. కానీ మీ కడుపులో పుట్టిన పాపానికి ముక్కుపచ్చలారని బుడ్డపిల్లని 7వ తరగతి 7 ఏళ్ళు అయితే 3వ తరగతి అవుతుందట, 2వ తరగతి అవుతుంది. ఉత్త పుణ్యానికి తల్లి బిడ్డను ఎత్తుకపోతుంది. ఏ బిడ్డ అయినా కానీ సంతోషంగా అమ్మ మా అమ్మ నన్ను ఎత్తుకుందని సంతోషపడుతుంటుంది. అంతల్నే 3వ అంతస్తు పైకి వెళ్ళి తీసుకుపోయి కిందికి ఇచ్చిపెట్టామంటే ఆ బిడ్డ ఎంత తలడిల్లొచ్చు. మా అమ్మ కానీ మీ తలకాయలు పని చేయకుండా దవాఖానకు పోయే ఉపాయం చేయరు, ఇంకేమైనా ప్రాబ్లాలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే ఉపాయాలు చేయరు. కానీ మీ ఉట్టిన పోరగాలని ఉత్త పుణ్యాన్ని చంపే ఉపాయం చేయకూరి మీకు దండవన పెడతా. కానీ మానసిక పరిస్థితి బాగలేదంటే మాత్రం జనాలు అయితే నమ్మకాలం లేదు. ఎందుకు క్లియర్గా చెప్పింది ఆమెనే, నా బిడ్డని దేవుని కాడికి పంపిస్తున్నా అని చెప్పింది. మరి మీ యేసుప్రభు చెప్పిండా మరి ఇట్లా? అమ్మ వాళ్ళంతా క్రైస్తవులే ఉన్నట్టుంది. సరే యేసుప్రభు అని నేను ఎందుకంటే కానీ దేవుడు, సరే ఏ దేవుడు అయినా దేవుడు కావచ్చు. దేవుడు నీ బిడ్డ కావాలని దేవుడు నీ కళ్ళలోకి వచ్చి చెప్పిండా, దేవుని కాడికి పంపిస్తానన్నమాట నీదే. మళ్ళీ ఈ బిడ్డ చేస్తే ఇంకో బిడ్డ పుడుతుంది. ఎట్లా పెడుతుంది ఇంకో బిడ్డ? నువ్వు మొగడు కలిస్తేనేగా పుట్టేది. మరి ఇక కలిసే కాలు ఉంది కానీ మరి బిడ్డ చచ్చిపోతున్నారు కాలు లేకుండా వచ్చినా. మానసిక పరిస్థితి బాగాలేదని ఎట్లా నమ్ముతుండొచ్చు వీళ్ళని? మానసిక పరిస్థితి లేదు, పుల్లాట పీసు లేదు, ఆసుపత్రి లేదు. ఏమైనా వీళ్ళకు బల్బులు ఎక్కువ అయ్యి పోరగాళ్ళని చూస్తేందుకు టైం లేక వీళ్ళ విలాసాలకు అడ్డొస్తున్న ఉద్దేశంతో సంపుతారు తప్పితే అంతకు మించింది ఇంకేమైనా ఉంటుందా ప్రజలారా? నేను అనుకున్న ముచ్చటకి ఇట్లా ఉంది, మీరు అనుకున్న ముచ్చట ఎట్టుందో జర కామెంట్ రూపంగా చెప్పి ఉపాయం చేయరు. ఓ అమ్మలారా, మా అమ్మ కానీ ఉత్త పుణ్యానికి పిల్లలు చంపే ఉపాయం చేయకరు, మీకు దండమన పెడతా కానీ.